హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. విశేషంగా ఈ గుడ్ ఫ్రైడే రోజున ఇలా సంఘంలో కూడి దేవుని యొక్క శిలువ ధ్యానములను, ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తుల వారు చేసిన మేలను, ఆయన ప్రాయశ్చిత్తాన్ని ఈరోజు ప్రపంచమంతటి కాకుండా సంఘంలో కూడి ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవుని ఘనపరుస్తున్నాను. ఇప్పటి వరకు ఉదయం నుండి ఇప్పటి వరకు ఎన్నో సందేశాలు విన్నారు. అందుని బట్టి నేను దేవుని ఘనపరుస్తున్నాను. కాబట్టి సిలువలో పలికినటువంటి యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలు ధ్యానించారు. దాని చరిత్ర, యేసు యొక్క మరణం ఆవశ్యకత ఏమిటో దైవజనులు చాలా చక్కగా వివరించారు. అయితే చివరిగా ఒక 5 నిమిషాలు ఒక చిన్న సందేశాన్ని ఇచ్చి నేను సమయాన్ని సహోదరు మైకిల్ గారికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా కొద్ది నిమిషాలు, ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయండి. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే అందరికి తెలుసు, పాపులను రక్షించుటకని. రెండవది శాపాన్ని మార్చుటకని. తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఆరంభ దినాల్లో భూమిని ఆకాశను సృజించి భూమి మీద ఒక చక్కటి అందమైన తోటని నిర్మించి ఆ తోటలో అనేక రకాలు పుష్పాలు, ఫలాలు ఇచ్చే చెట్లను సృజించి మొలిపించి ఆ తోటలో ఫలాలన్నీ కూడా సువాసన భరితమైనది, ఆ తోటలో ఫలాలన్నీ కూడా అద్భుతమైనది. అయితే ఆ తోట మధ్యలో ఒక చెట్టును ఉంచాడు, మంచి చెడు తెలుగులనిచ్చి ఫలాన్ని. ఆ చెట్టు ఫలాన్ని తినకూడదు. అయితే ఆదమ హవ్వలు, దేవుడు సృజించిన ఆదమ హవ్వలు ఏం చేశారంటే, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ ఫలాన్ని తినుట వలన, దేవుని ఆజ్ఞను మీరుట వలన అప్పుడే పాపం లోకంలో ప్రవేశించింది. ఆ పాపం పోవాలంటే, ఆ శాపం పోవాలంటే, అసలు పాపం అంటే ఏమిటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించుటయే పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం చేస్తే వెంటనే ఏం రావాలి? అయితే మరణం రాదు కదా. అంటే పాపానికి మరణానికి మధ్యలో ఒక జీవితం ఉంటుంది, అది శాప జీవితం. దేవుడు వద్దన్న కార్యాలు చేసి జీవించట వలన మరణం వరకు జీవించే జీవితం ఉంటుంది కదా మధ్యలో, అది శాపం. ఆ శాపము వ్యాధిగా ఉండొచ్చు, ఆ శాపము ఒంటరితనంగా ఉండొచ్చు, ఆ శాపము కరువులో ఉండొచ్చు, ఆ శాపము ఒంటరివాడిగా ఉండొచ్చు, ఆ శాపము వెలివేయబడిన స్థితిలో ఉండొచ్చు, ఆ శాపము సంతానహీనంగా ఉండొచ్చు, ఆ శాపాన్ని తరతరాలు వెంబడించే ఒక వ్యాధిగా ఉండొచ్చు. ఈ శాపాన్ని, ఈ వ్యాధిని తొలగించడానికి ఎప్పుడైతే ఆదమ హవ్వలు పాపం చేశారో, దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో గోజాడడానికి, దేవుని వేడుకోవడానికి, దేవునితో సమాధాన పడడానికి నరుడు లేకపోయాడు ఆ దినాల్లో. కాబట్టి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యంలో, కాలము పరిపూర్ణమైనప్పుడంట దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. ఎందుకు పంపాడంటే పాపులను రక్షించుటకు, శాపంను విడిపించుటకు. ప్రియమైన వాళ్ళారా, ఒక సహోదరిని ఒక వ్యక్తి అడిగాడంట, మీరు ఇంత అద్భుతంగా జీవిస్తున్నారు, ఇంత అద్భుతంగా ఉన్నారు, ఇంత జయ జీవితం జీవిస్తున్నారు, దీనికి కారణం ఏమని అడిగితే ఆ సహోదరి చెప్పిందంట, మేము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యం 6వ వాక్యం చదువుతామని చెప్పిందంట. ఆ వాక్యం చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు సిలువలో కొట్టబడి శ్రమపడి రక్తము కార్చిన సందేశాన్ని వారు ప్రతిరోజు ధ్యానించేవాళ్ళు. వారు అన్నారంట, మేము ప్రతిరోజు యేసు యొక్క రక్తంలో కడగబడుతున్నాము, అందుకే మేము మా జీవితం నెమ్మదిగా, ఆరోగ్యంగా, సుఖంగా ఉందని చెప్పారంటే. ప్రియమైన వాళ్ళారా, అవునండి, ఈ లోకంలో మానవుడు చేసిన తప్పిదానికి, మానవుడు చేసినటువంటి అవిధేయతను బట్టి మరణం సంభవిస్తుంది. ఆ మరణాన్ని తప్పించబడాలంటే యేసు రక్తంలో కడగబడాలి ప్రతివారు. యేసు రక్తంలో కడగబడితే తప్ప మరణం నుండి తప్పించబడలేం, శాపం నుండి విడిపించబడలేం. ఒకనొక కాలంలో మా కుటుంబం, నేను ఒక శాపగ్రస్తమైన కుటుంబానికి వచ్చాం. ఆరంభ దినాల్లో మా తాతలు భయంకరమైన విగ్రహారాధికులు. వారు ఏం చేసేవాళ్ళంటే, సంవత్సరం వచ్చేటువంటి ఆ జాతరలకి వారు బలిచ్చేటువంటి ఆ బలులకి, ఆ జంతువులు బలిచ్చే నరకడానికి ఆ కత్తిని ఏం చేసేవాళ్ళంటే మా కుటుంబంలోనే దాన్ని భద్రపరిచేవాళ్ళు. అయితే మా కుటుంబస్తులు ఎవరు నరికే వాళ్ళు కాదు,
మా కుటుంబస్తులు ఆ నరకడానికి ఉపయోగపడే కత్తిని మా కుటుంబంలో భద్రపరిచేవాళ్ళు. దానిని ఒక పసుపు గుడ్డతో చుట్టి పై భాగంలో పెట్టేవాళ్ళు. కాబట్టి ఇది నాకు తెలిసేది కాదు. ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించానో ఈ సత్యాన్ని, ఈ రహస్యాన్ని గైకున్నాను. దీని ద్వారా మా ముత్తాతకి ఏమైతే తెలుసా? తలాదురు. మా తాతకి తలాదురేది, మా పెద్దనానికి తలాదురు, మా అత్తగారికి, మేనత్తకి తలాదురు, మా తండ్రి గారికి తలాదురేది. కారణం ఏమిటంటే ఈ జంతు బలిని ఇచ్చేటువంటి కత్తిని వీరు దాచిపెట్టి ప్రోత్సహించడం వలన ఆ శాపము మా కుటుంబంలోని పెద్దలందరినీ తాకేసింది. ప్రియమైన వారలారా, ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు నేను గ్రహించా, యేసు నాకు ముందుగా నేను రక్షించబడి ఉంటే, ముందుగా నేను దేవుని తెలుసుకుని ఉంటే ప్రభు పాదములో పడి వీరి కొరకు ప్రార్థన చేసి ఉండేవాడిని. దేవుడు తప్పించుంటాడేమో, రక్షించి ఉంటాడేమో అనేసి నేను ఇప్పటికి కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాను కొన్ని సందర్భంలో. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కూర్చున్న మీరు సంఘస్థులుగా దేవునికి అవిధేయులుగా నడుచుకోకుండా, దేవుని ఆజ్ఞని మీరిపోకుండా, దాని ద్వారా శాపగ్రస్తులు అయిపోకుండా ప్రభు రక్తంలో కడగబడిన మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఈరోజు యేసు మరణించాడు అన్న దాని ప్రూఫ్ అన్నటువంటి నిజాన్ని నీవు నేను నిరూపించగలగాలి ఈ సమాజానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే చెప్పారు పాస్టర్ గారు, యేసు రక్తము పాపాలను క్షమిస్తుంది, యేసు రక్తము విమోచిస్తుంది, యేసు రక్తము విడిపిస్తుంది, యేసు రక్తము నీతిమంతులుగా మారుస్తుంది, యేసు రక్తము అపవాదికులను విడిపిస్తుంది, యేసు రక్తము దేవుని నుండి దూరం అయిపోయిన మనల్ని, యేసు రక్తము దేవుని మనల్ని సమాధానపరిచింది. అవునండి, ఆ సమాధానం లేని వారు అనేక మంది ఉన్నారు. యేసు రక్తంలో కడిగిన వారు విమోచన, విడుదల, సమాధానం, నెమ్మది, ఐక్యత, ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, యేసు కాచిన రక్తం ద్వారా మనకు విడుదల, విమోచన. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలి, విడిపించబడిన వారిగా, రక్షించబడిన వారిగా, ప్రయోజకులుగా మారాలని నా ఆశ. కాబట్టి యేసు రక్తం ఒక్కరోజు కూడా వృధా కానిద్దండి. ఆమేన్. ఒకరోజు మాంత్రికుల దగ్గరికి మాంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బలహీన సమయంలో మెంటల్ కండిషన్ ఉన్నప్పుడు మాంత్రికుల దగ్గరికి వెళ్ళా. ఆ మాంత్రికుడు ఒక నిమ్మకాయ ఇచ్చాడు, దీన్ని ఇంట్లో పాతిపెట్టు, తర్వాత 3 రోజుల తర్వాత తీసుకురా అన్నాడు. మా భార్య అప్పటితో యేసువాసంలో ఎదుగుతుంది. యేసు రక్తమే చేయని కుటుంబం చుట్టూ ఆమె యేసు రక్తాన్ని ఆ నీటిలో పాస్టర్ గారు ప్రార్థించినటువంటి ఆ ప్రైరాయల్ని నీటిలో వేసి కుటుంబం చుట్టూ చల్లేది. 3 రోజుల తర్వాత ఆ నిమ్మకాయ తీసుకువెళ్ళినాడు. ఇచ్చినప్పుడు ఆ మాంత్రికుడు అన్నాడు, దీని మీద ఏం తీర్థం చల్లేశాడు, ఇది పనిచేయలేదన్నాడు. అప్పుడు మా భార్యని అడిగా, ఏం తీర్థం చల్లావమ్మా, నాకు తెలియకుండా అడిగితే, ఇలా పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్ ఇచ్చారు, దాని కుటుంబం చుట్టూ చల్లాను, అది ఎలా పడిందో తెలీదు అమ్మా, నిమ్మకాయ మీద అది తెలియదన్నాడు. అప్పుడే అండి, యేసు ప్రభు కొరకు జీవిస్తే యేసు కొరకే జీవించాలి, చనిపోతే యేసు కొరకే చనిపోవాలని ఒక తీర్మానం తీసుకొని ఆ రోజు నుంచి సంఘానికి రావడం ప్రారంభించా. ఆ రోజు నుంచి బైబిల్ చదవడం ప్రారంభించా. ఆ రోజు నుంచి దేవుని ఆరాధించడం ప్రారంభించా. ఆ రోజు నుంచి కుటుంబాన్ని గట్టిగా ప్రభులో నడిపించడానికి తీర్మానం తీసుకున్నాను. ప్రియమైనవారా, ఆ రోజు ఆ రక్తము ఆ మాంత్రిక పోరాటం పడలేదంటే ఈ రోజున జీవించి ఉండేవాడిని కాదు. యేసు రక్తము సకల పాపం నుండి పవిత్రంగా మారుస్తుంది. హల్లెలూయా. ఆ రక్తము నీ మీద, మన మీద, మన పిల్లల మీద, మనందరి మీద ఉంటుంది కాక. ఆ రోజు పిలాతు దగ్గరికి యేసు తీసుకెళ్లారు. ఈ నీతిమంతుని రక్తము నాకు అవసరం లేదని పిలాతు చేతులు కడుక్కుంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఆ నీతిమంతుని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండును కాక అన్నారు. కొద్ది సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశము ప్రపంచ పట్టణంలో లేకుండా ఇజ్రాయేల్ జనులందరూ కూడా చెదరిపోయారండి. అలాంటి శాపానికి గురి కాకుండా మనం ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తము సకల జనులను శుద్ధీకరిస్తుంది, యేసు రక్తము విడిపిస్తుంది, యేసు రక్తము జయమిస్తుంది. ఆమేన్. అవునండి, ఒక దైవజనుడు ఒక వ్యాధిలో ఉండేవారికి ప్రార్థన చేశాడంట, యేసు రక్తమే జయము, యేసు భక్తులకి జయము అని. హల్లెలూయా. అవునండి, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసు రక్తాన్ని విశ్వసిస్తారో, యేసు రక్తంలో కడగబడతారో వారికి జయము, జయము, జయము. హల్లెలూయా.